నేను ఇంతకుముందే చెప్పా, చంద్రబాబు గారికి అతిపెద్దదైనటువంటి శాపం ఇప్పుడు ఆయనకి బలము అవే, ఇవాళ శాపం కూడా అవే, ఆ పత్రికలే, ఆ మీడియానే అన్నటువంటి. అదాని అనేటువంటి వాడు పెట్టుబడి పెట్టాలని ప్రపంచంలోని అన్ని దేశాలు పిలిచి ఆహ్వానిస్తున్నాయి. ఇజ్రాయెల్లో పెట్టుబడి పెట్టాడు, అలాగే ఇరాన్లో పెట్టుబడి పెట్టాడు, అట్లాగే ప్రతి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాడు. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో పెట్టుబడులు పెడితే, సోలార్ పవర్లో పెట్టుబడులు పెడితే దాన్ని దుర్మార్గుడిగా చిత్రీకరించారు, బొగ్గులో పెట్టుబడులు పెడితే దాన్ని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా కథనాల మీద కథనాలు రాసుకొస్తున్నారు అదాని గురించి. దమ్ముంటే రద్దు చేసేయండి అదాని కాంట్రాక్ట్లన్నీ, అప్పుడు రేపు పొద్దున ఇంకో ఇండస్ట్రీలు వస్తాడేమో చూద్దాం. అదాని అంబానీలకే దిక్కు లేకపోతే ఈ దేశంలో ఏముంటుంది? వాడెవడో కియా అనేటువంటి వాడు వచ్చి ఇక్కడ కార్ల కంపెనీ పెడతానంటే 100 రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చాం. అదానికి ఇవ్వమా? ప్రోత్సాహకాలు ఇవ్వమా? ప్రోత్సాహకాలు ఇచ్చేటటువంటి వాటిని మా నాయకుడు ఇస్తే, మేము చెప్పిన నాయకుడు ఇస్తే కనుక అది రాష్ట్రంలో పెట్టుబడులకి ప్రోత్సాహం. అదే వేరే నాయకుడు ఇస్తే కనుక దోచిపెట్టినట్టు అవుతుందా? విదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు కానీ స్వదేశీ కంపెనీలకు ఇవ్వకూడదా? అదానీ వచ్చి చేసేటటువంటి దుర్మార్గం ఏముంటుంది? ఇక్కడికి వచ్చి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఏదో బొగ్గు తినేశాడు. ఏందా అంటే బొగ్గు అక్కడ మన ప్రభుత్వాలు ఎప్పుడన్నా తవ్వడం అలవాటు ఉంది అసలు? కొంచెం దాన్ని కుంభకోణంగా రాసేటప్పుడు బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవరికైనా ఆలోచించాలి. మన ఒక అద్భుతమైనటువంటి పని నాడు చేసుకొచ్చింది. ఇంతవరకు బొగ్గు అనే దానికి ఎప్పుడు కొనుక్కోవడం తప్పించి మనకంటూ ఒక గని లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి స్కెచ్ చేశాడు. అది గనుల వేలంపాట పాడి అది ప్రభుత్వం తరపున ఓకే చేసుకున్నాడు. దాన్ని ప్రభుత్వానికి తవ్వి తీసే యంత్రాంగం ఉంటుందా? ఉండి సావదు. ఇప్పుడు మళ్ళీ దానికి రిక్రూట్మెంట్ పెట్టుకుంటే ఓ 10 ఏళ్ల పాటు అదే నడిచిపోతుంది, అసలు పని జరగదు. అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. అవుట్ సోర్సింగ్కి టెండర్ పిలిచి మరీ ఇచ్చారు అదానికి. అందరికంటే 1% ఎక్కువ వేసి మరీ తీసుకున్నాడు. దానికి నడిచింది. దానికి అదాని వాడేదో డిపాజిట్ చేస్తే ముందు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే అది ముందు ఇచ్చేశారట 25 కోట్ల రూపాయలు చెప్పున. కాబట్టి దుర్మార్గం చేసేసారు, అదానికి దోచిపెట్టారు. సెన్స్లెస్ ఫెలోస్ అనమాట మన దగ్గర. సున్నితత్వం చచ్చిపోయిన జర్నలిజం. అదాని లాంటి వాడి దగ్గర సెక్యూరిటీ గురించి భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకి. ఇంకోటి, అక్కడ వాడి దగ్గర మనం తీసుకునేటువంటి గనులు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఆదాయం తెచ్చిపెట్టడం చేతనైనోడు వాడు, అమ్మడం చేతనైనోడు, తవ్వడం చేతనైనోడు. వాడిని పట్టుకుని దొంగని చేసి చూపించేటటువంటి ప్రయత్నం. జగన్ మీద ద్వేషం ఉంటే, అంత కోపం ఉంటే కనుక వెళ్ళేదని చీకట్లో తీసుకెళ్ళేదని చేసేయండి ఆయన, కానీ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు.